క్షమించండి, చిట్టా విప్పుతున్నాను. డాక్టర్ రవీంద్రనాథ్ గారు, మిత్రులారా, మళ్ళీ ఖమ్మం రావడం, ఈ కళాక్షేత్రంలో మీ అందరినీ దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక 40-45 నిమిషాలు మాట్లాడతాను. తర్వాత కాసేపు చర్చ చేస్తున్నాం. మీరు ప్రశ్నలు అడగచ్చు, ఎఫిడవిట్లు ఏమి అక్కర్లా, మామూలుగా అడిగేయచ్చు. మనందరికీ ఒక అభిప్రాయం ఏముందంటే, ప్రజాస్వామ్యం ఒక రాత్రి చచ్చిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. పూర్వం జరిగేది, ఒక అర్ధరాత్రి సైనికులు గబగబా వచ్చేసి ఆ దేశ అధ్యక్షుడిని, ప్రధానమంత్రిని, మంత్రుల్ని అరెస్ట్ చేసేసి ఆ టెలివిజన్ స్టేషన్ని, రేడియో స్టేషన్ని ఆక్రమించేసి ఓ మార్షల్లా డిక్లేర్ చేసేసేవాళ్ళు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు మనకు తెలియకుండానే, మనం చూస్తూ ఉండగానే, మన కళ్ళు ఎదురుగుండానే నెమ్మదిగా ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్నారు. చాలా గర్వంగా జరుగుతుంది ఇది. మాకు చిన్నప్పుడు ఎకనామిక్స్లోనూ మేనేజ్మెంట్లోనూ పాఠాలు చెప్పేవాళ్ళు. కాగుతున్నటువంటి నీళ్ళల్లో ఒక కప్పను వేసామనుకోండి, అలా పడిన వెంటనే దూకేస్తుంది బయటికి, వేడిగా ఉంటుంది. అలా కాకుండా ఒక 2-3 కప్పల్ని నీళ్ళలో పెట్టి అవి ఈదుకుంటూ ఉంటాయి. పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించామనుకోండి, కొంచెం వెచ్చగా ఉంటుంది. ఒక కప్ప ఇంకో కప్పగా ఉంటుంది. ఏదో వేడెక్కుతోందంటే ఏం బాగుంది కదా, చక్కగా ఉంది, వెచ్చగా ఉంది, ఇంకొంచెం వెచ్చగా అవుతుంది, ఇంకా బాగుంది, లేదు ఏది ప్రమాదం, ప్రమాదం ఏం లేదు, ఊరికి ప్రమాదం అంటే ప్రతిదానికి అపశకునం మాటలే. నువ్వు ఏం ప్రమాదం, ఎంత చక్కగా ఉంది, హాయిగా ఉంది, ఇందాక చల్లగా ఉంది, ఇప్పుడు బాగుంది, వెచ్చగా ఉంది, ఇంకా బాగుంది. అలా వెచ్చగా ఉంది అనుకుంటూ ఉంటే మాడిపోయాయి. భారతదేశం పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. మనం చాలా వాదనలు వింటున్నాం. ఏమయ్యా, పార్లమెంటు ఎలక్షన్లు, మహారాష్ట్ర ఎలక్షన్లు ఓడిపోతే అవకతవకలు జరిగాయా? తెలంగాణలో నెగ్గితే పర్వాలేదా? హిమాచల్ ప్రదేశ్లో నెగ్గితే పర్వాలేదా? బాగానే ఉందా ఎలక్షన్? ఓటు చోరీ లేదా అక్కడ? జార్ఖండ్ మాట పర్వాలేదా అన్నారనుకోండి, నాకు నోట్లోని మాట రాదు. ఏం చెప్తాం మరి? మనం నెగ్గారు కదా, ఇక్కడ నెగ్గారు, అక్కడ నెగ్గారు, జార్ఖండ్. మహారాష్ట్రలో పోతే మాత్రం ఓటు చోరీయా? కర్ణాటకలో నెగ్గితే పర్వాలేదా? ఓటు ఎలక్షన్ బాగానే ఉందా?
అయ్యా, ఇది చాలా సొఫిస్టికేటెడ్ గేమ్. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో మామూలుగా వెరివెంగళ పిల్ల చేసేటువంటి చోరీ కాదు. ఇప్పుడు ఇందాక నన్ను ఇక్కడ తీసుకురావడానికి డాక్టర్ గారు రమణరావు గారు వచ్చారండి. ఇక్కడికి వచ్చాను, మళ్ళీ వెళ్ళాను అనుకోండి. ఇక్కడికి నా పర్సులో కొంత డబ్బు ఉంది. ఆ డబ్బు పూర్తిగా పోయిందనుకోండి, లేదనుకోండి, మళ్ళీ రూమ్కి వెళ్ళేప్పటికి నేను ఏమనుకుంటాను, ఏమైంది, డాక్టర్ గారు వచ్చారు, రమణరావు గారు వచ్చారు, వీళ్ళు ఏమైనా తీశారా అనుకుంటాం కదా. కానీ నేను ఒక 5,000 నా పర్సులో పెట్టుకుంటే ఒక 500 మిస్ అయ్యాయి అనుకోండి, నేను ఏమనుకుంటాను, ఎక్కడ ఖర్చు పెట్టాను నేను? మధ్యాహ్నం హైదరాబాద్లో బయలుదేరాను, దారిలో టీ తాగాను, లేదా డ్రైవర్కి ఏమైనా ఇచ్చానా, అది కొన్నానా, ఇది కొన్నానా, అసలు 4,500లో పెట్టుకున్నానా, 5,000 పెట్టుకోలేదా అనుకుంటాను తప్ప కొంచెమే మిస్ అయితే ఎవరిని అనుమానించను. నేను మొత్తం మిస్ అయితే అనుమానిస్తాను. మీరు చాలామందికి క్యాసినో సంగతి తెలుసా మీకు? క్యాసినో విన్నారు ఎప్పుడైనా? జూద గృహం అంటారు తెలుగులో క్యాసినో. క్యాసినో వెళ్ళామనుకోండి, ప్యాకెట్ ఆడుతున్నాం అనుకోండి, మనం ఊళ్ళో ఆడుతుంటాం కదా, ఆడిన ప్రతి ఆట ఓడిపోయాం అనుకోండి, మళ్ళీ వెళ్తాను వాడికి. వెళ్తావా? చేస్తే వెళ్ళం. ఒక ఆట నెగ్గి, ఒక ఆట ఓడి, 2 ఆటలు నెగ్గి, 3 ఆటలు ఓడితే అలా ఓటమి గెలుపు, ఓటమి గెలుపు, ఓటమి గెలుపు ఉందనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం, ఈసారి పోతే పోయింది కానీ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఈసారి పోయిందా, ఓకే మళ్ళీ వస్తుంది. ఇలాగా ఆశ ఉండి ఆడుతూ ఆడుతూ ఓడుతూ ఆడుతూ ఆడుతూ ఓడుతూ గెలుస్తూ ఆడుతూ ఓడుతూ గెలుస్తూ ఉంటే ఆట సాగుతుంది. చివరికి వచ్చేప్పటికి, సాయంత్రానికి వచ్చేప్పటికి, వారాంతానికి వచ్చేప్పటికి, నెలాఖరికి వచ్చేటప్పటికి లాభం ఎవరికి వస్తుందండి? క్యాసినోకి వస్తుంది. ఆడుతూ ఉంటారు, ఓడుతూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు, ఓడుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. అంచేత జార్ఖండ్ తీసుకో, వీడికి ఇచ్చేద్దాం. జార్ఖండ్, మహారాష్ట్ర ఉన్నాం. మహారాష్ట్రలో ధారావి డెవలప్మెంట్ ఉంది, మనకు కావాలి అది. తెలంగాణ ఇచ్చేద్దాం, మధ్యప్రదేశ్ ఇవ్వద్దు. హిమాచల్ ఇచ్చేద్దాం, హర్యానా నో. అక్కడ రైతులు కనుక రేపు మళ్ళీ ఉద్యమించి ఢిల్లీకి రావాలంటే హర్యానా ప్రభుత్వం మన చేతిలో ఉంటుంది, కానీ మనం ఆపలేం మనం. అంచేది అది కావాలి. అలాగా ఒకటి ఇచ్చి ఒకటి తీసుకుని, ఒకటి ఇచ్చి ఒకటి తీసుకుంటే వీళ్ళు నోరు మూసుకూర్చుంటారు. నోరు మూసుకు కూర్చుంటున్నారు. వీళ్ళకి సమాధానం లేదు. అడిగాను, మరి ఏమైంది, మరి హైదరాబాద్ నెగ్గేవుగా, తెలంగాణ నెగ్గేవుగా అంటే మాట్లాడు. వయనాడు నెగ్గేవుగా మరి మాట్లాడు. రాయబరేలి నెగ్గేవుగా మాట్లాడు. మరి కానీ ఇది చెయ్యి, అది చెయ్యి, లోక్సభ నువ్వే పట్టుకో, మహారాష్ట్ర నువ్వే పట్టుకో, కర్ణాటక ఇచ్చేసేయి, ఏమవుతుంది? ఓకే. ఇది ఒక సొఫిస్టికేటెడ్ గేమ్. దీన్ని అర్థం చేసుకోకుండా అసలు ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది అనే దాని మీద లోతుగా మనం వెళ్ళకుండా, రాజకీయ పార్టీలు ఏవో చేస్తాయి, రాజకీయ నాయకులు ఏదో చేస్తారు అనుకుంటే మాత్రం మనం నిండా మునిగిపోతాం. ఎందుకంటే ఇందులో రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు కూడా ఉన్నారు, క్షమించండి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజకీయ పార్టీలు సరిపోవు.
మనలాంటి వాళ్ళం పౌర సమాజం గనక రోడ్డు మీదకు వచ్చి ఈ ప్రజాస్వామ్యం మాది అనే మాట మాట్లాడకపోతే, కాపాడుకోకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇక ఉండదు. ఇంకో మాట కూడా చెప్పాలి మేము విషయంలోకి వెళ్ళే ముందు. ఈసారి గనక ఇప్పుడు రగులుతోంది అనుకున్నటువంటి ఒక ఆందోళన, ఒక ఉద్యమం ఇది పెరిగి పెద్దదయ్యి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేంత వరకు ఇది జరిగి ఆ ఉద్యమం సఫలీకృతం కాకపోతే ఈ దేశంలో మళ్ళీ ఎన్నికలంటూ జరగవు. రాసి పెట్టుకోండి. నేను ఏదో అలార్మిస్ట్గా మాట్లాడుతున్నానని మాత్రం అనుకోవద్దు దయచేసి. నేను ఈ మాట బాధ్యతగా మాట్లాడుతున్నాను, ఊరికే చెప్పట్లా. ఎందుకు ఇలా అంటున్నాను నేను? ఎందుకు ఇలా అంటున్నానంటే మనందరిలోనూ కూడా ఒక ఆందోళన ఉంది. ఏమైపోతుంది? ఏంటి ఎన్నికలు ఏమిటి, ఈ ఓట్లు తీసేయడాలేమిటి, ఈ ఓట్లు చేర్పించడాలేమిటి, ఇక్కడ ఓతామనుకున్న వాళ్ళు నెగ్గడం ఏంటి, అక్కడ నెగ్గుతా అనుకున్న వాళ్ళు ఓడిపోవడం ఏంటి అని మన అందరిలోనూ ఆందోళన ఉంది. కానీ ఆ ఆందోళన వ్యక్తం కావట్లేదు. ఎక్కడ వ్యక్తం అవుతుంది? అవుతుంది. మొన్న మధ్య నేను ఒక పెద్ద మనిషిని కలిశానండి. ఏమండి ఈ ఎస్ఐఆర్ గురించి మీరు అనుకుంటున్నారు అని అడిగాను నేను. ఆయన చక్కగా చిరునవ్వు నవ్వాడు నన్ను చూసి. ఏకి పారేశాను నేను అన్నాడు. ఈ ఎస్ఐఆర్ని ఏకి పారేశాడు ఆయన. అలాగండి ఎక్కడ అన్నాను. ఓ నన్ను ఫేస్బుక్లో ఫాలో అవ్వట్లేదు నువ్వు అని అడిగాడు. ఆయన ఫేస్బుక్లో ఏకి పారేశాడటండి. ఆయన ఫేస్బుక్లో ఏకి పారేసి నా బాధ్యత అయిపోయింది అనుకున్నాడు ఆయన. అది ఫాలో కాకపోతే మందప్పది. నో, ఏమనుకోవద్దంటే ఒక మాట చెప్తాను. రోడ్డు ఎక్కి రోడ్డు మీదకి వచ్చి దీన్ని మేము సహించము అనే మాట మనం బలంగా చెప్పకపోతే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోలేము. ఇంకొక అపోహ గురించి కూడా మాట్లాడి దూరంలో వెళ్దాం. ఎన్నికలు సరిగ్గా జరగడం లేదు, చాలా అవకతవకలు ఉన్నాయి, చాలా తేడా పాడాలు ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో కూర్చున్నటువంటి ఈ లోక్సభ అది సరిగా ఎన్నికైనటువంటిది కాదు, దానికి లెజిటిమసీ లేదు. ఆ లోక్సభ నుంచి వచ్చినటువంటి ప్రభుత్వానికి లెజిటిమసీ లేదు. ఇది ఒక స్టోలెన్ మ్యాండేట్, దొంగిలించబడినటువంటి తీర్పుతోటి కూర్చున్నటువంటి ప్రభుత్వం, దొంగిలించినటువంటి తీర్పుతోటి కూర్చున్నటువంటి లోక్సభ, ఈ రెండు పోవాలి. ఇలాంటి దొంగతనానికి వీలు కల్పించినటువంటి ఎలక్షన్ కమిషన్ పోవాలి అని అంటే ఏంటి? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నావు అని అడిగాడండి నన్ను ఎవరు. నాకేం సంబంధం అండి? రమణరావు గారు అవుతారు, రవీంద్ర గారు అవుతారు, మరొకరు అవుతారు, మరొకరు ఎవరో ఒకళ్ళు అవ్వనివ్వండి. కానీ ఒకళ్ళు అవ్వడానికి ఒకళ్ళు దిగడానికి కాదు నేను చెప్పేటువంటి మాట. నేను చెప్పేటటువంటి మాట దేనికనంటే ఈ ఎన్నికల్లో మన దేశంలో ఎన్నికలు స్వచ్ఛంగా జరగాలి. నేను భారతదేశ పౌరుడిగా
నాకు ఓటు హక్కు ఉండాలి. అది ఏ కారణం మరో కారణం చెప్పి నా ఓటు హక్కు తీసేస్తే నేను ఊరుకోకూడదు. ఒకటి, నా ఓటు హక్కు తీసేస్తే మీరు ఊరుకోకూడదు, మీ ఓటు హక్కు తీసేస్తే నేను ఊరుకోకూడదు. ఒకటి. రెండవది, నాకున్నటువంటి ఓటు హక్కుతోటి నేను పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి నేను వేసినటువంటి ఓటు ఎవరికి వేస్తే వారికే పడేలాగా నాకు గ్యారంటీ ఉండాలి. నేను వేసినటువంటి ఆ ఓటు ఎవరికి వేసానో వారికే పడేటట్టు గ్యారంటీతో పాటు నేను వేసినటువంటి ఓటు ఎవరికి పడిందో వాళ్ళకే పడినట్టుగా లెక్క పెట్టాలి. అక్కడ తేడా రాకూడదు. మళ్ళీ పెట్టినటువంటిది ఎన్ని పెట్టారో, ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని ఓట్లే లెక్క పెట్టి అంతకన్నా ఎక్కువ ఓట్లు లెక్క పెట్టడం కానీ అంతకన్నా తక్కువ ఓట్లు లెక్క పెట్టడం కానీ కాకుండా ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని ఓట్లు లెక్క పెట్టి అదే లెక్కని బహిరంగంగా జనానికి సమయానికి చెప్పాలి. ఇది నేను కోరుకున్నటువంటిది. ఈ ప్రక్రియ ఇలా స్వచ్ఛంగా కనుక జరిగితే ఎవరు నెగ్గుతారో నాకు అవసరం లేదు, ఎవరైనా నెగ్గచ్చు. ఒకవేళ ఆ నెగ్గినటువంటి వారి ఆలోచన ధోరణి నాకు నచ్చకపోతే, నేను వ్యతిరేకిస్తే, నేను జనం దగ్గరికి వెళ్ళి ఇది మంచిది కాదు, ఇది చెడు చేస్తుంది సమాజానికి అని మిమ్మల్ని గడ్డం కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసి దానిని ఓడించడానికి ప్రయత్నం చేస్తాను. అది నా రాజకీయ కర్తవ్యం. అంతేగాని వాడు నాకు నచ్చిన వాడు ఎక్కితే అది దొంగ ఎలక్షన్ అని ఇలాగే అవకతవకలతో కూడినటువంటి వాడు నాకు నచ్చిన వాడు ఎవరైనా నెగ్గితే ఆహా పర్వాలేదు ఊరికేటువంటి వాడిని మాత్రం కాదు నేను. మనం ఎవరైనా కాకూడదు కూడా. మనం ఈ ప్రాసెస్ చాలా ఇంటిగ్రిటీతో జరగాలి. ఎన్నికల ప్రక్రియని స్వచ్ఛంగా జరిపించుకోవాల్సినటువంటి బాధ్యత పౌరులుగా, ప్రజలుగా మనం తీసుకోవాలి. ఇదివరకు ఆలోచించలేదు. మనం ఇది 52లో ఆలోచించలేదు, 57లో ఆలోచించలేదు, 62లో ఆలోచించలేదు, 67లో ఆలోచించలేదు, 71లో ఆలోచించలేదు, 77లో ఆలోచించలేదు. ఓడేరు నెగ్గారు. ఇప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎన్నికల కమిషన్ని ఎలా నియమించాలి అన్న దాని మీద కొన్ని మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో ఒక ముఖ్యమైనటువంటి మార్గదర్శక సూత్రం ఏమిటంటే, ఎన్నికల కమిషనర్లని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నియమించేటప్పుడు ఆ కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా, భారత ప్రధాన న్యాయమూర్తి కూడా అందులో సభ్యుడుగా ఉండాలి అనేటువంటిది ఒక మార్గదర్శకం. దాన్ని ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ వేళ 23లో 24లో అప్పటికప్పుడు అమెండ్మెంట్ చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆ కమిటీ నుంచి తొలగించి ప్రధానమంత్రి నియమించినటువంటి ఒక మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ముగ్గురితోటి కమిటీ ఏర్పాటు చేశారు. అంటే ఆ కమిటీలో గవర్నమెంట్ మెజారిటీ 2-1. అది ఆఖరి నిమిషంలో పెద్ద జాబితా ఒకటి ఇచ్చి ఇవందరినీ కన్సిడర్ చేస్తున్నానంటే ఆవేళ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇదేంటి ఇప్పుడు ఇస్తే ఇన్ని పేర్లను ఎక్కడ చూసుకోవాలి, ఇన్ని పేర్లు, వీటిని ఎలా నేను
ఎవరు వీళ్ళు, ఏంటి వీడు పూర్వాపరాలు ఏంటి, వీడు మంచి చెట్లు ఏమిటి అని ఎప్పటికప్పుడు నేను ఎలా ఎంక్వైరీ చేసుకోవాలి, నాకు కుదరదు చెప్పి ఆయన ఆ కమిటీలో మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు. సో మిగిలింది ప్రధానమంత్రి, మంత్రి గారు, వీళ్ళిద్దరూ కలిసి అపాయింట్ చేశారు. అంటే ఒక ప్రభుత్వ శాఖకి అధిపతిని ఎలా నియమిస్తారో అలాగే ఎన్నికల కమిషన్ని నియమించారు. పురిట్లో సందు కొట్టింది చూడండి, అక్కడ కొట్టింది అనొచ్చు కొంతమంది. మరి ఇదే కూడా అలాగే చేసేవాళ్ళు, ప్రభుత్వం చేస్తే కమిటీ కూడా ఉండేది కాదండి. కమిటీ కూడా లేకపోయినా ప్రభుత్వమే నియమించినా మనకి టిఎన్ శేషన్ ఉన్నారు, ప్రభుత్వం నియమించింది. పెద్ద పుల్ల వ్యవహరించాడు ఆయన. రాజకీయ పార్టీలు హడలెత్తిపోయేవి. ఇది ఎన్నికల సంఘం భారత ప్రభుత్వం అని కాదు, ఇది భారత ఎన్నికల సంఘం అన్నాడు ఆయన. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేను రాష్ట్రపతికి, పార్లమెంటుకి, దేశ ప్రజానీకానికి జవాబుదారీ తప్ప నేను మంత్రికి, ప్రధానమంత్రికి, ప్రభుత్వానికి జవాబుదారీ కాదు అన్నాడు ఆయన. అభ్యర్థులు, పార్టీలు హడలెత్తిపోయేవాళ్ళు. ఓకే, వీళ్ళని ప్రధానమంత్రి, మంత్రి ఉన్నటువంటి కమిటీ నియమిస్తే నేను ఏమనుకోనంటే 10 రోజులు ఆగుదాం, వీళ్ళు కూడా శేషంలో తయారవచ్చేమో, మీకే కూర్చుంటారేమో మోడీకి అనుకున్నాను. నేను కూడా అమాయకుడు నేనుండే అనుకున్నాను నేను. కానీ 2024 ఎన్నికలకు ముందు డాక్టర్ గారు అకస్మాత్తుగా ఒక ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశారు. ఎందుకు చేశారు వాళ్ళకు కూడా తెలియదు, వీ డోంట్ నో. రాజీనామా చేశారు. గబగబా ఆగభాగాల మీద 2 ఎన్నికల కమిషన్ని నియమించేశారు. ఈ కమిటీ నియమిస్తే వీళ్ళు నియమించబడినటువంటి 2 రోజులకే 3 రోజులకో ఎన్నికల షెడ్యూల్ని అనౌన్స్ చేశారు. 7 దశలుగా ఎన్నికల షెడ్యూల్ని, ఇక్కడేమో ఒకే ఫేజ్ పోలింగ్, అక్కడ 2 ఫేజులు పోలింగ్, ఇక్కడ 3 ఫేజులు, ఇక్కడ 4 ఫేజులు, ఇక్కడ 5 ఫేజులు, ఇక్కడ 6 ఫేజులు, ఈ రాష్ట్రంలో 7 ఫేజులు, పెద్ద ఈ ఒక్కొక్క రాష్ట్రంలో ఈ ఒక ఫేజ్లో 3, ఒక ఫేజ్లో 4, ఒక ఫేజ్లో 5, ఒక ఫేజ్లో 6, ఒక ఫేజ్లో 7 ఇట్లా చేశారు. ఎంత పెద్ద ఎక్సర్సైజ్ అంటే 24 గంటలు 48 గంటల్లో మానవ మాత్రుడు ఎవరూ చేయలేరండి అది. ఒకవేళ అంత హై ఐక్యూ ఉన్నవాడు అక్కడ కూర్చొని చేసేదేమో తెలియదు. కానీ అంటే ఏమిటి, నాలాంటి వాడికి ఎలాంటి అనుమానం కలుగుతుందంటే, ఇది ఎవరో అప్పటికే తయారు చేసి వీళ్ళకి ఇచ్చి చదవండిరా అన్నాడు అనిపిస్తోంది తప్ప చేశారండి. నేను అప్పుడు చిన్న అనుమానం వచ్చింది నాకు, ఏంటి వీళ్ళు నిన్నదాకా మొన్న ఇప్పుడు వచ్చి జాయిన్ అయ్యారండి. జాయిన్ అయిన వెంటనే 40 గంటలు ఇంత షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు, ఎవరైనా చేసేసారు. అప్పుడు చిన్న అనుమానం వచ్చింది. కానీ ఏమి ఎందుకు అస్తమానం అనుమానం పడ్డాం, మనం మంచివాళ్ళేమో చూద్దాం అనుకున్నాం. అనుకుంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఆవేళ మన ప్రధానమంత్రి గారు ఇక్కడ చాలా చోట్ల మాట్లాడుతూ, అసలు నేను మళ్ళీ ఎన్నికై ప్రధానమంత్రిగా రావడం అనేది ఖాయం, అబ్కి బార్ 400 పార్ అని పార్లమెంట్లో చెప్పారు, బయట చెప్పారు, పెద్ద పెద్ద బిజినెస్ మీటింగ్లోనే చెప్పారు, అన్ని చోట్ల చెప్పారు. నేను ఇప్పుడే ఆల్రెడీ ఎన్నికలు ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను కాబట్టి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఏమేం కార్యక్రమాలు చేయాలనేది ఒక ప్రణాళిక ఇప్పుడే సిద్ధం చేసేసుకోవడానికి కూడా చెప్పారు ఆయన. అంత గ్యారంటీ ఉంది ఆయనకి. ఏమో అంత మంచి విశ్వాసంతో ఉండడేమో అనుకున్నాను ఆయన. కానీ అనుమానించలేదు ఇంకా నేను. నెమ్మదిగా పొడసూపుతుంది కానీ పెద్దగా అనుమానం లేదు అప్పటికి. ఆ తర్వాత ఏమైంది, ఆయన రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్టార్ క్యాంపెయినర్స్ ఒక లిస్ట్ ఉంటుందండి, మీరు చూసే ఉంటారు.
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. వీళ్ళు నరకాలి, వాళ్ళని చంపాలి, వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు చొరబాటుదారులు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళలాంటి వాళ్ళు, వీళ్ళు మాంసం తింటారు, వాళ్ళు మంగళసూత్రాలు పట్టుకుపోతారు, పిల్లలు పట్టుకుపోతారు, మీ గుడ్లు పట్టుకుపోతారు, మీ బర్రెలు పట్టుకుపోతారు, మీ గుర్రెలు పట్టుకుపోతారు చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళని వీళ్ళు ఏం అంటలేదండి. అసలు ఒక్కడంటే ఒక్క నోటీస్ కూడా వీళ్ళు ఇవ్వలేదండి వాళ్ళకి. వాళ్ళెవరో లెక్కేశారు. ప్రధానమంత్రి గారు ఆ ఎన్నికల ప్రచార ప్రక్రియలో 110 విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల్ని చేశారండి ఆయన. ఇక్కడ తెలంగాణలో కరీంనగర్లో అక్కడ కూడా చేశారు. 110 ప్రసంగం, ఒకటా రెండా, 110 ప్రసంగాలు చేస్తే బెల్లం కొట్టిన రాయిలో కూర్చున్నారండి వీళ్ళు. 3-4 ఉన్నారు కదా అక్కడ. అస్సలు వాళ్ళకి ఏ ఇచ్చే ఒకట్ల. ప్రతి వారికి నోటీస్ ఇస్తారు మామూలుగా. ఒక్క నోటీస్ కూడా ఇవ్వాల, ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా లేదు. కనీసం ఇది ఆపండి, ఇది మంచిది కాదు అని లాంఛనంగా కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అయిపోయింది. ఇది వాళ్ళు ప్రవర్తన. అనుమానం బలపడుతుంది కదా. ఆ తర్వాత మళ్ళీ ఆలోచిస్తే ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్ ఉందనుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు అండి. ఒక్క ఫేజ్ ఎలక్షన్ అండి, ఒకటే ఫేజ్, ఒకే రోజు, మొత్తం 25 స్థానాలకి ఒక్కరోజు. ఒడిషా అండి 21 అండి, ఆంధ్రప్రదేశ్ కన్నా తక్కువ అండి. 4 ఫేజెస్ అండి, 4. తమిళనాడు డాక్టర్ గారు 39 స్థానాలండి. 39 స్థానాలకి ఒకే రోజు పోలింగ్ అండి. ఒకరోజు సింపుల్ తెరిచేశారు. బీహార్ 40 స్థానాలు, ఒకటే ఎక్కువ అండి. 7 ఫేజులు అండి. బెంగాల్ 7 ఫేజులు అండి. యూపీ 7 ఫేజులు అంటే అర్థం ఉంది, 50 స్థానాలు. ఇక్కడ 1, అంతకన్నా తక్కువ ఉన్న 4, అంతకన్నా 1 ఎక్కువ ఉంటే 7, అంతే ఇంచుమించుగా అంతే ఉంటే ఇంకో 7. అర్థం పద్ధం లేకుండా, ఒక తర్కం లేకుండా, ఒక లాజిక్ లేకుండా ఫేజెస్ పెడితే చాలామందికి, నాకు కూడా అనుమానం ఏమొచ్చిందంటే, ఇది ప్రచారానికి వెసులుబాటు ఉండడం కోసం కొంతమందికి. అట్లాగే ఆ తర్వాత ఈ మధ్య తెలుస్తుంది మనకి, ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ కూడా ఓటు ఉంటుందటండి. ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఓటు ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఓటు ఉంటుంది, బీహార్లో ఓటు ఉంటుంది, బీహార్లో ఓటు ఉంటుంది, మహారాష్ట్రలో ఓటు ఉంటుంది, మహారాష్ట్రలో ఓటు ఉంటుంది, హర్యానాలో కూడా ఉంటుంది. మరి వీళ్ళు వెళ్ళాలి కదండి పాపం. ఒకే రోజు పెడితే ఎలా కుదురుతుందండి? అంచేత అలాంటి కారణాలు ఏమన్నా ఉన్నాయా అని అనుమానం అండి నాకు, అంతే. మరి అది ఎవరు చెప్పాలి మనకి? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. మాట్లాడేవాడు ఇందాక డాక్టర్ గారు చెప్పారండి, మాలాంటి వాళ్ళం, నేను ఒక్కడే కాదు, చాలామంది కంఠ శోష, చెప్పండి 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 చెప్పండి, మాట్లాడరు ఎవరు. మేము చెప్పండి అని అంటే మా ఎలక్షన్ కమిషన్ మాట్లాడకపోవడం పక్కన పెట్టండి, రాజకీయ పార్టీలు కూడా నిద్రపోయాయండి చాలా. ఈ మధ్య లేచాయి అనుకోండి, మంచిదే కాదంటారా, తప్పటి కూడా పాపం వాళ్ళు కూడా ఏదో ఇబ్బంది ఉంటుంది కదా. ఇప్పుడు లేచారు. ఆ మధ్య మీరు ఇక్కడ పాలస్తీనా గురించి ఇక్కడ ప్రదర్శన అది చేశామని నాకు డాక్టర్ గారు చెప్తే, నాకు ఒక కార్టూన్ గుర్తొచ్చింది. ఏదో బ్రిటిష్ న్యూస్ పేపర్లో. ఏమనుకోకండి, ఇది మనం రాజకీయ పార్టీలకి, ఐడియాలజీలకి సంబంధించి జస్ట్ జోక్గా తీసుకోండి. ఇరాక్ గురించి, ఇరాక్లో ఒక తల్లి పిల్లవాడిని నిద్రపుచ్చుతోంది. పైన ఏరోప్లేన్లు వస్తున్నాయి, యుద్ధ విమానాలు. ఆ శబ్దానికి, అమ్మా ఏంటి ఆ శబ్దం ఏంటి అని అడిగాడు.
గోర్బచేవ్ గురకబెడుతున్నాడు. గోర్బచేవ్ గురకది అంటే అచేతనంగా ఉండి గురక పెడితే ఇలాగే ఉంటుంది. రాజకీయ పార్టీలు అనేక మాసాలుగా సంవత్సరం నుంచి మొత్తుకుంటుంటే పౌర సమాజంలో కొంతమంది నాలాంటి వాళ్ళు, ఇంకా చాలామంది పెద్ద పెద్దవాళ్ళు అస్సలు వినిపించుకోలేదండి. ఇప్పుడు కదిలేరు అనుకోండి. అయితే బెటర్ లేట్ దెన్ నెవర్. అస్సాం 14 సీట్లండి, 3 ఫేజెస్ అండి, 3. బీహార్ చెప్పాను కదా 47 ఫేజెస్. మధ్యప్రదేశ్ 29 అండి, తమిళనాడు 39, 10 తక్కువ, 4 ఫేజెస్ అండి. అర్థం ఉందండి దీనికి? అర్థం ఎప్పుడవుతుందంటే మీరు ఈ స్టార్ క్యాంపెయినర్స్ షెడ్యూల్ చూస్తే అర్థమవుతుంది, పోలింగ్ సరళి చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఎన్నికలు అయ్యాయండి. ఫస్ట్ ఫేజ్ అయింది. ఫస్ట్ ఫేజ్ అయితే మామూలుగా ఎన్నికల పోలింగ్ మనందరికీ బాగా తెలుసు. ఎన్నికల పోలింగ్ 5 గంటల వరకు ఎంత ఉంటుందో, ఒకసారి 6 గంటల వరకు ఎక్స్టెండ్ చేస్తారు. 6 గంటలకి అయిపోతుంది. కానీ 6 గంటలకి పోలింగ్ అఫీషియల్గా సమాప్తం అయ్యేటప్పటికీ ఆ ప్రాంగణంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం ఇవ్వాలి. ఏమండి? ఫెయిర్ ఎనఫ్. మీకు 5 గంటలకు 6 గంటలకు పోలింగ్ అయిపోయిన తర్వాత 7ంటికో 7:30కో 8 గంటలకు ప్రొవిజనల్గా ఇంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అని ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తుందండి. తర్వాత రాత్రి 11:30-12 మధ్యలో 11:40కో 11:50కో 10 to 12కో అంటే డేట్ దాటకుండా ఫైనల్ ఫిగర్ అనౌన్స్ చేస్తారండి. మామూలుగా మనకు అలవాటు. కానీ మొన్న జరిగినటువంటి 2024 లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రొవిజనల్ ఫిగర్ అనౌన్స్ చేసిన తర్వాత ఫైనల్ ఫిగర్ 11 రోజుల తర్వాత అనౌన్స్ చేశారండి. మీకు ఐడియా ఉందా? అది కూడా మాలాంటి వాళ్ళం రోజు ఏమైంది ఎందుకు చేయట్లేదు యాగే చేసాం. మేము మొత్తం దేశం అంతా యాగే చేసాం. అప్పుడు 11 రోజుల తర్వాత సెకండ్ ఫేజ్ కూడా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు కలిపి 11 రోజుల తర్వాత, అంటే 11 రోజులు ఫేజ్ 1, ఫేజ్ 2 తర్వాత 4 రోజులకి మొత్తం 2 కలిపి ఒకసారి చేశారండి. ఫేజ్ 3 3 రోజులు పట్టిందండి, 4 రోజులు పట్టింది. సారీ, ఫేజ్ 4 4 రోజులు పట్టిందండి. ఫేజ్ 5 3 రోజులు పట్టిందండి. ఫేజ్ 6 మళ్ళీ 4 రోజులు పట్టిందండి. ఫేజ్ 7 5 రోజులు పట్టిందండి. అంటే మొదటి ఫేజ్ 11 రోజులు తీసుకున్నారు ఫైనల్ ఫిగర్ అనౌన్స్ చేయడానికి. అక్కడి నుంచి 2, 3, 4, 5, 6, 7 3 రోజులు 3 రోజులు ఒకటి, 4 రోజులు ఒకటి, 4 రోజులు ఒకటి, 4 రోజులు ఒకటి, 5 రోజులు ఒకటి. ఎందుచేత చెప్పాలి కదండి ఎలక్షన్ కమిషన్, ఇంచేత చేయలేకపోయాం, ఇక్కడ ఇబ్బంది ఉంది, ఇక్కడ ఇబ్బంది ఉంది, ఇక్కడ ఇబ్బంది ఉంది అనాలి కదా. మీకు డిజిటల్ ఇండియా కాకముందు, భారతదేశం విశ్వగురు కాకముందు ఆ రోజు రాత్రి కానీ ఆ మర్నాడు కానీ ఫైనల్ ఫిగర్స్ ఇచ్చేవాళ్ళండి చరిత్రలో. కానీ మనం విశ్వగురు అయిన తర్వాత, డిజిటల్ ఇండియా అయిన తర్వాత 11 రోజులు పడుతుందండి మనకి. వాళ్ళు ఏం చెప్తారండి? చూడండి, దూర ప్రాంతాలు ఎక్కడో ఉంటాయి, వాళ్ళంతా రావాలి కదండి పెట్లు పట్టుకుని. పాపం ఇదివరకంటే
మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు, కొంతమంది చిన్నప్పుడు 2 గంటల బండి మీద పోలింగ్ ఆఫీసర్లు వెళ్ళి పీకలో నీళ్ళల్లో దిగి నడుచుకుంటూ వెళ్ళి పెట్టెల పైన పెట్టుకుని వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు అలా లేదు. బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఉంది. అండ్ మన వైఫై నెట్వర్క్, డిజిటల్ నెట్వర్క్ ఎంత బలంగా ఉందంటే టెలిఫోన్స్ కూడా ఆ రోజుల్లో అరిచేవాళ్ళు. ఫోన్ బుక్ చేసి, కాల్ బుక్ చేసి అరిచేవాళ్ళు. ఇన్ని పడ్డాయి, ఇన్ని మామూలుగా అరుస్తుంటే ఫోన్ అవసరం, మామూలుగా వినపడుతున్నా ఊరు అంత అరవాల్సి వచ్చేది ఆ రోజుల్లో ఫోన్. ఇప్పుడు ఇలా నొక్కితే మా వాట్సాప్లోనూ మరో దాన్ని పంపించేసేయచ్చు. కానీ అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా 11 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 3 రోజులు తీసుకుంటే ఏం చేశారు అని ఒకసారి మనం చూసుకుంటే దానికి వస్తాను. ఇంకో కారణం చెప్తే పాపం ఈ పోలింగ్ వెళ్ళేటువంటి వాళ్ళు, ఆఫీసర్లు వాళ్ళు అలసిపోతారండి. అలసిపోతే 1 రోజు అలసిపోతారు, 2 రోజులు అలసిపోతారు, 11 రోజులు అలసిపోతారండి. 11 రోజులు లేచి ఇవ్వలేరా? ఫిగర్ ఇవ్వలేరా? అడగరేవండి. అడగకపోతే ఎలాగా? సరే అని ఉంటాం కదండి మాలాంటి వాళ్ళం. చండీగఢ్ తీసుకున్నామండి. చండీగఢ్ ఎక్సలెంట్ కనెక్టివిటీ కదండి చండీగఢ్. అండ్ చండీగఢ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ కేవలం 614 బూతులండి. ఆ కాన్స్టిట్యుయెన్సీ రేడియస్ 15 కిలోమీటర్లు అండి. 15 కిలోమీటర్స్ రేడియస్, 614 electoral booths, wonderfully connected, road connectivity, Wi-Fi connectivity, internet connectivity, digital connectivity, excellent. And voters who exercised vote were only 4.48 lakhs, small. 5 రోజులు పట్టిందండి ఫైనల్ ఫిగర్ ఇవ్వడానికి. 5 రోజులు. చండీగఢ్ నుంచి ఫైనల్ పోల్ డేటా రావడానికి కేవలం అంత చిన్న దాంట్లో 5 రోజులు పట్టిందండి మన ఎలక్షన్ కమిషన్కి. మీరు ఏదైనా అవార్డు ఉంటే పిలిచి కమ్మలు ఇచ్చేసేయండి. అయితే ఇది ఎందుకు అనుమానించాల్సి వస్తుంది? అంటే ఈ లేట్ అవ్వడం వల్ల ఫైనల్ ఫిగర్స్ రావడానికి లేట్ చేస్తే ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి ఎంత పెద్ద తేడా. ఒక్కొక్క రాష్ట్రంలో 13%, ఒక్కొక్క రాష్ట్రంలో 12%, ఒక్కొక్క రాష్ట్రంలో 15%, ఒక్కొక్క రాష్ట్రంలో 20%, ఒక్కొక్క రాష్ట్రంలో 5%, 10%, అట్లా. అది కాన్స్టిట్యున్సీ వైజ్కి వస్తే ఇంకా ఎక్కువ అండి, రీజన్ వైజ్కి వస్తే ఇంకా ఎక్కువ అండి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఓట్లు అంటే మరి ఇప్పుడు వస్తున్నాయి బయటికి. ఒక అడ్రస్లో 400 మంది, 300 మంది, 500 మంది, ఇక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఉంది. ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? ఇందులోకి వస్తాయి అన్నమాట. మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 12.58% తేడా ఉందండి. ఒడిశాలో ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 12.48% తేడా ఉందండి. మీకు 1% తారుమారైపోతుంది. ఈ మొత్తం లెక్క చూస్తేనండి, కొంతమంది కూర్చొని చూశారు, మొత్తం చూస్తే ఈ దేశంలో 2024వ సంవత్సరంలో ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి మధ్య 5 కోట్ల ఓట్లు తేడా ఉందండి. ఆ 5 కోట్ల ఓట్లు దయచేసి మీరు మనకి 530, 543 స్థానాలు ఉన్నాయి కదా, దాని మీద సమానంగా పనిచేస్తారు. పంచకండి, కొన్ని చోట్ల తక్కువ, కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ, కొన్ని చోట్ల ఎక్కువ. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎంత అని చూసుకుంటే 79 స్థానాలు ఇటు నుంచి అటు మారేయండి. 79. ఒకవేళ ఆ 5 కోట్ల ఓటు కనుక
అదనంగా లేకపోతే ఈ ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి కనుక గ్యాప్ లేకపోతే ఎన్డీఏ, ఇప్పుడు ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షాలన్నీ కలిపి 293 అండి. ఈ 79 తీసి పారేస్తే 214 అండి. అందులో బీజేపీది ఒక 160 170 ఉంటుందండి. అపోజిషన్ అలయన్స్ ఇప్పుడు 234 అండి. ఈ 79 ఇలా కాకపోతే గనక ఇవాళ అపోజిషన్ అలయన్స్కి 313 స్థానాలు ఉండేవండి. ఐదు కోట్ల ఓటు ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి తేడా అండి. ఒకటో ఫేజ్ చెప్పాను కదా, 14 రోజులు 11 రోజులు. రెండో ఫేజు చాలా ముఖ్యమైనదండి. రెండో ఫేజ్లో ఎంత మ్యాజిక్ ఉందంటే అసలు వాళ్ళు ఆ మ్యాజిక్ చేయడం, మనం కూర్చుని ఆ మ్యాజిక్ని కనిపెట్టలేకపోవడం చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు మ్యాజిక్ మహిమ అంతే కదండి. ఇలా తీస్తే కుందెలు వచ్చేస్తుంది కదా. కానీ ఒక మ్యూజిషియన్ కూర్చుని అనుకోండి, వాడికి థ్రిల్ ఉండదు అందులో. వాడికి తెలుసు ఎలా చేస్తున్నాడు, చేసేవాడికి కూడా థ్రిల్ ఉండదు. అందుకే నెగ్గిన తర్వాత ఎవరి మొహాల్లో కూడా నెత్తురుచుక్కలు లేవండి. మీరు చూడండి ఒకసారి పాత ఫోటోలు చూసి చూడండి, పాత ఫోటోలు తీసి చూడండి. ఎందుకంటే కష్టపడి జనామోదంతో నమ్మించి ఒప్పించి తెచ్చుకున్న ఓటు కాదండి. తెచ్చుకున్న ఓటు అయితే ఆ విజయ గర్వం వేరుగా ఉంటుంది. ఇది కొట్టేసింది అనుకోండి. ఇప్పుడు మీరు వింబుల్డన్ చూస్తుంటారు కదా, చూసారా? వింబుల్డన్ చూసారా? వింబుల్డన్లో క్వాలిఫైయింగ్ రౌండ్స్లో ఆడి, క్వార్టర్ ఫైనల్స్లో ఆడి, సెమీఫైనల్స్కి వచ్చి, ఫైనల్స్కి వచ్చి, ఇక్కడ ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క అటు ఇటు బాల్ కొట్టి చెమట వచ్చి వీడిని ఓడించి వాడిని ఓడించి చివరిలో ఫైనల్స్కి వచ్చి, ఫైనల్స్లో కూడా కష్టపడి 5-7 వరకు వచ్చి నెగ్గిన తర్వాత ఓ పెద్ద షీల్డ్ ఉంటుందండి. ఆ షీల్డ్ ఇచ్చిన వల్ల పట్టుకున్నాను అనుకోండి, కొన్ని వేల ఫోటోగ్రాఫర్లు టక 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 ఫ్లాష్లు కొడుతూ ఫోటోలు తీశారు అనుకోండి, ఎంత గర్వంగా ఉంటుందండి. బ్రహ్మాండంగా ఉంటుంది. నెగ్గాడు, కష్టపడ్డాడు, చెమట వచ్చాడు, దాని వెనకాల కొన్ని సంవత్సరాలు పరిశ్రమ చేశాడు, నెగ్గాడు. ఒక విజయ గర్వం ఉంటుంది. ఆ షీల్డ్ చూసి నేను, ఈ షీల్డ్ భలే ఉందరా అని చెప్పి, డాక్టర్ గారు నాకు షీల్డ్ చేయించి పెడతారా అని చెప్తే, ఆయన ఎంత 30,000-40,000 అవుతుంది అంతే, అందుకని ఎక్కువ అవ్వాలండి అది. ఆయన చేయించి ఇచ్చాడు అనుకోండి, నేను అది బట్టి ఎత్తుకున్నాను, ఇలా ఎత్తారనుకోండి, మీరు ఎవరైనా చప్పట్లు పడతారా? నాకు విజయగర్వం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదంటే అది నా పరిశ్రమతోటి, నా పరిపాలనతోటి, నేను జనాన్ని మెప్పించడంతో, ఒప్పించడంతో వచ్చినటువంటి విజయం కాదు కాబట్టి ఉండదు. ఇవాళ కూర్చున్నటువంటి ప్రభుత్వం కూడా ఒప్పించి మెప్పించి మన మన్నల్ని, మన ఆమోదాన్ని గెలుచుకుని కూర్చున్నటువంటి ప్రభుత్వం కాదండి. ఫేజ్ 2 గురించి చెప్తున్నాను కదా. టైం అయిపోతుంటే ఆపండి నన్ను. ఫేజ్ 2 అండి. ఎన్నికల ఎన్నాళ్ళైందండి? ఐడియా ఉందా మీకు? సంవత్సరం 3 నెలలు అండి. ఇప్పటికి 15 మాసాలైంది. మీకు రహస్యం తెలుసా? బహిరంగ రహస్యం ఇది. నేను ఇప్పటికీ కొన్ని రాజకీయ పార్టీ నాయకులతోటి, పెద్దవాళ్ళతోటి మాట అవునా అంటున్నారండి. ఏంటంటే ఫేజ్ 2 పూర్తి డేటా, పోలింగ్ డేటా ఇవాళ వరకు, ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు లేదండి. నేను ఇప్పుడు ఇక్కడ పైకి వచ్చే ముందు డాక్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకున్నాను నెట్లో.
ఈసీ ఏమైనా పెట్టిందా అని. పెట్టలేదండి, ఇంతవరకు లేదు సార్. ఏం లేదంటే మీరు నవ్వుతారు, నమ్మట్లేదా? ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు డాక్టర్ గారు, గోపీనాథ్ గారు, ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఫేజ్ 2లో ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎంత పోలయ్యింది ప్రిలిమినరీ తెలియదండి ఎవరికైనా. వాళ్ళు ఏమిచ్చారంటే మనకి మ్యాజిక్ ఎలా చేశారంటే, మన కళ్ళు ఎలా కప్పారంటే ఫేజ్ 2లో 88 స్థానాలండి. 88 స్థానాల్లో ఇంత పోలింగ్ పర్సంటేజ్ అయ్యింది అన్నారండి. 88 స్థానాల్లో ఇంత పోలింగ్ పర్సంటేజ్ ఏంటి? కొన్ని అనేక రాష్ట్రాల్లో అయ్యాయి. ఏ రాష్ట్రంలో ఎంత అయింది, ఏ స్థానంలో ఎంత అయింది, ఇన్ని స్థానాల్లో ఎంత, అస్సలు ఏమి వివరణ ఇవాళ వరకు లేదండి. కానీ ఫైనల్గా ఎంత అయిందో మాత్రం ఉందండి. ఫైనల్గా ఎంత అయిందో ఉంటే ఏం తెలుస్తుంది మనకి? ఏమీ తెలియదు. మ్యాజిక్ చూసి ఎంత బాగుందో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ మెజిషియన్ అండి. ఎక్కడ ప్రపంచంలో ఏ ఎలక్షన్ కమిషన్ కూడా ఇంత మ్యాజిక్ అయితే చేయలేదండి. ఆశ్చర్యం ఏంటంటే ఈ మ్యాజిక్ని చేస్తే ఇలా చప్పట్లు కొట్టామండి మనం. బిగ్గెస్ట్ లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ఇండియా, అండ్ మనం ఓటు యజ్ఞం చేసాం, క్రతువు చేసాం చెప్తే నమ్మంతా చప్పట్లు కొట్టాం. కానీ సెకండ్ ఫేజ్ ఇంతవరకు కూడా ప్రిలిమినరీ డేటా లీవ్ కాన్స్టిట్యున్సీ వైజ్, కనీసం స్టేట్ వైజ్ కూడా లేదండి. 88 స్థానాలు అప్పుడు ఓటింగ్కి వెళ్ళాయి. 88 స్థానాలకి కలిపి 64% వచ్చింది అన్నాడు, అంతేనండి. మనం వదిలేసాం దాన్ని. బట్ అసలు మ్యాజిక్ ఎక్కడుందంటే అక్కడ వెస్ట్ బెంగాల్లో ఆ రెండో ఫేజ్లో 3 స్థానాలు ఎన్నికలకి వెళ్ళాయండి. 3కి 3 కూడా బీజేపీ నెగ్గిందండి. యూపీలో 8 స్థానాలు లేయండి సెకండ్ ఫేజ్లో, 8 out of 8 బీజేపీ ఎన్డీఏ అండి. మధ్యప్రదేశ్లో 6 అండి, 6 out of 6 ఎన్డీఏ బీజేపీ అండి. ఛత్తీస్గఢ్లో 3 స్థానాలండి, 3 out of 3 ఎన్డీఏ బీజేపీ అండి. త్రిపురలో 1 స్థానం అండి, ఎన్డీఏ బీజేపీ అండి. జేఎండ్కే జమ్మూ అండ్ కాశ్మీర్లో 1 అండి, ఎన్డీఏ అండి. కర్ణాటకలో 14 వెళ్ళండి, 12 ఎన్డీఏ బీజేపీ అండి. రాజస్థాన్లో 13 వెళ్ళండి, 10 ఎన్డీఏ బీజేపీ అండి. అస్సాంలో 5 వెళ్ళండి, 4 బీజేపీ అండి. అసలు ఈ మొత్తం 7 ఫేజెస్లో ఎక్స్ట్రాడినరీ స్ట్రైక్ రేట్ ఫర్ బీజేపీ ఈజ్ ఫేజ్ 2 అండి. ఇంతవరకు డేటా లేదండి. అడగరండి. నేను ఇవాళ కూడా ఒక ముఖ్య నాయకుడితో, ఏదో ఒక పార్టీ నాయకుడు నాకు ఫోన్ చేసి ఏదో నువ్వు రాసేవాట అన్నావట ఏంటంటే సెకండ్ ఫేజ్ ఎలా ఉందంటే ఆయన ఆశ్చర్యపోతాను. నిజమా అంటాడు. ఇప్పుడు 1 year తర్వాత 15 మాసాల తర్వాత సెకండ్ ఫేజ్ ఇంతవరకు లేదు డేటా అని అంటే దే ఆర్ సర్ప్రైజ్డ్, పొలిటికల్ పార్టీస్. అండ్ మీకు ఇంతవరకు ఏ ఫేజ్కి కూడా 1 to 7 ఏ ఫేజ్కి కూడా ప్రిలిమినరీ ఓటింగ్ ఫిగర్ స్టేట్ వైజ్ ఇచ్చారు కానీ కాన్స్టిట్యున్సీ వైజ్ ఇంతవరకు ఇవ్వలేదండి. ఇంతవరకు కూడా మీ నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ప్రిలిమినరీ ఓటింగ్ ఫిగర్ ఏది వెతకండి చూద్దాం. మీకు యూ డోంట్ గెట్ ఇట్. స్టేట్ వైజ్ వస్తుంది. ఫేజ్ 2 ప్రత్యేకత ఇంకా ఎక్కువ ఉందండి. ఫేజ్ 2 ప్రత్యేకత ఏంటంటే స్టేట్ వైజ్ కూడా లేదండి, ఫేజ్ వైజ్ ఉంది. ఫేజ్ ఎవరికి కావాలండి? ఏం తెలుస్తుంది మనకు ఫేజ్ వైజ్? మొత్తం 88 స్థానాల్లో 64%, 63% పోలైందంటే డస్ ఇట్ మేక్ సెన్స్? ఇట్ మేక్స్ నో సెన్స్. దాట్ ఈజ్ ది మ్యాజిక్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. పొరపాటు పడి ఉండొచ్చు కదా. అంటే వెస్ట్ బెంగాల్లో 3కి 3, యూపీలో 8కి 8, మధ్యప్రదేశ్లో 6కి 6 బీజేపీ నెగ్గేసింది అంటే బలంతో నెగ్గి ఉండొచ్చు అనుకోవచ్చు కదా. కానీ దానికి కాంట్రాస్ట్ చెప్తాను మీకు.
ఉత్తరప్రదేశ్లో చెప్పాను కదా, ఉత్తరప్రదేశ్ ఏడు ఫేజ్లు అండి. ఉత్తరప్రదేశ్లో రెండో ఫేజ్ చెప్పాను కదా, 8 బీజేపీ నెగ్గింది. ఉత్తరప్రదేశ్లో కొన్ని ఫేజెస్లో 5 ఫేజెస్లో ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి చాలా తక్కువ తేడా ఉంది. అంటే మనకి హిస్టారికల్గా భారతదేశంలో ఎప్పుడు ఎన్నికలైనా కూడా 52 నుంచి ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఎప్పుడు ఎన్నికలైనా ప్రొవిజనల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి మధ్య తారతమ్యం 0.5%, 0.5% కంటే ఎప్పుడు లేదండి. లెస్ దాన్ 0.5%. యూపీలో మొన్న 25లో జరిగినటువంటి, ఎందుకు జరిగిందో తెలియదు కానీ, యూపీలో మొన్న 24లో జరిగినటువంటి ఎన్నికల్లో థర్డ్ ఫేజ్లో 0.2% అండి తేడా, 0.2%. ఫోర్త్ ఫేజ్లో 0.34% అండి, ఫేజ్ 5లో 0.23% అండి, ఫేజ్ 6లో 0.01% అండి, ఫేజ్ 7లో 0.25% అండి. ఏమైందో తెలుసా అండి, ఫేజ్ 3లో 10 స్థానాలు ఉంటే బీజేపీ 1-4. ఫేజ్ 4 13 స్థానాలు ఎన్నికలోకి వెళ్తే బీజేపీకి 8 వచ్చాయండి. ఫేజ్ 5 14 స్థానాలు వెళ్తే బీజేపీకి 4 వచ్చాయండి. ఫేజ్ 6లో 14 స్థానాలు ఎన్నికలకు వెళ్తే 3 వచ్చాయండి. ఫేజ్ 7లో 13 స్థానాలు వెళ్తే బీజేపీకి 7 వచ్చాయండి. ఎందుకండి? ఓటింగ్ తారతమ్యం తగ్గితేనో బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయా, ఓటింగ్ తారతమ్యం పెరిగితే బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయా అని అడిగా అనుకోండి, నేను సమాధానం ఏంటండి? ఐ డోంట్ నో. ఎలక్షన్ కమిషన్ మాట్లాడదండి. 2014లో 64 స్థానాలు గెలుచుకున్నది ఈ ఫేజ్లో ఏమి తేడా, చాలా తక్కువ తేడా వచ్చినందువల్ల మొన్న యూపీలో కేవలం 36 గెలుచుకున్నారండి. తెలిపింది కదండి. ఎక్కడైతే ఎక్కువ తేడా ఉందో అక్కడ ఎక్కువ స్థానాలు, ఎక్కడైతే తక్కువ తేడా ఉందో అక్కడ తక్కువ స్థానాలు అనేది, ఇది ఈజ్ ఇట్ ఎ బ్యాడ్ కంక్లూషన్? ఇట్స్ ఎ రీజనబుల్ కంక్లూషన్, ఐ థింక్, ఇస్ంట్ ఇట్? సో ఫేజ్ 2 చూసాం, మిగతా అన్ని ఫేజ్లో చూసాం. ఇంకొకటి మీకు గుర్తుందా, మనకి 4వ తారీఖు 1వ తారీఖు మనకి లాస్ట్ ఫేజ్ ఓటింగ్, జూన్ 1. 4వ తారీఖు రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి కదా. 7వ ఫేజు ఎన్నిక జరిగింది 1వ తారీఖు, ఫలితాలు వచ్చింది 4వ తారీఖు. 7వ ఫేజ్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే ఫైనల్ ఫిగర్ ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? 6వ తారీఖు వచ్చిందండి. నేను 1వ తారీఖు ఎందుకండి, 4వ తారీఖు ఏమో ఫలితాలండి, 6వ తారీఖు ఎంతమంది ఓటేసారో చెప్తాడండి మనకి. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్తావా ఎంతమంది ఓటేశారు? ఇదే క్రమంలో ఇంకొక విషయం చెప్పాలి మీకు, అది ముఖ్యమైన విషయం. సార్ మనకి మీకు సూరత్ విషయం తెలుసు కదా, సూరత్ యునానిమస్ అయిపోయిందని. ఎందుకు యునానిమస్ అయిపోయిందంటే, బీజేపీ క్యాండిడేట్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ క్యాండిడేటు మీ నామినేషన్ సరిగ్గా లేదని క్యాన్సిల్ చేశారండి. క్యాన్సిల్ చేసేస్తే మిగతా వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా విత్డ్రా అయిపోయారండి. అంతే, యునానిమస్ అయిపోయింది. అది తీసేస్తే 542 అండి. 542లో కేవలం 4 అంటే 4 నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్ని ఓట్లు పోలయ్యాయో అన్ని ఓట్లను లెక్కించారండి. ఓన్లీ 4 కాన్స్టిట్యుయెన్సీస్, ఓట్స్ పోల్డ్ అండ్ ఓట్స్ కౌంటెడ్ ఆర్ ఈక్వల్.
176 కాన్స్టిట్యున్సీస్ 176 నియోజకవర్గాల్లో 35,000 ఓట్లు ఎక్కువ కౌంట్ చేశారండి, ఎక్కువ లెక్కించారండి. 362 నియోజకవర్గాల్లో 5,54,598 ఓట్లు తక్కువ లెక్కించారండి. మొత్తం మీద 542 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు సమానంగా ఉంటే 538 నియోజకవర్గాల్లో ఓటు ఎక్కువ తక్కువ మొత్తం తేడా చూసుకుంటే 5,89,000 ఓటు ఎక్కువ కానీ తక్కువ కానీ లెక్క పెట్టారండి. లెక్క తేడా వచ్చిందండి. మీలో బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఏమండి చివరిన లెడ్జర్ క్లోజ్ చేసే ముందు ₹1 తేడా వస్తుందంటే మీరు బ్యాంక్ కట్టేసి బయటకు రాగలరండి? రాలేరు. ఆ మేనేజరు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ₹50 ఇస్తాను అలాంటి ఊరుకుంటారో ఊరుకోరు. లెక్క అక్కడ తేలాలి కదా. కానీ మన ఎన్నికల సంఘం ఎంత గొప్ప ఎన్నికల సంఘం అంటే 538 నియోజకవర్గాల్లో 5,90,000 సుమారు 90,000 ఓట్లు తేడా వస్తే ఎక్కువ తక్కువ వస్తే ఫలితాలు ప్రకటించారండి. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఫైనల్ ఫిగర్ ప్రకటిస్తారండి వీళ్ళు. మొట్టమొదటి ఫేజ్ 11 రోజులకు కానీ ఫైనల్ ఫిగర్ ప్రకటించరండి. ఇది ఇవాళ మనకున్నటువంటి ఎన్నికల సంఘం. ఇది ఎన్నికల్లో ముందు లోక్సభ ఎన్నికలకి మహారాష్ట్ర ఎన్నికలకి మధ్య ఇంతమంది ఓట్లు అంతమంది ఓట్లు ఎక్కువ వచ్చారని అన్నారు, అదొకటి. మరికొన్ని చోట్ల కూడా అన్నారు మరొకటి. ఇప్పుడేం జరుగుతుంది? బీహార్లో 65 లక్షల మంది ఓటర్లని తొలగించేశారండి. తొలగించే ముందు ఎందుకు తొలగించారు, ఎవరిని తొలగించారు, ఏ కారణాలచే తొలగించారు అని చెప్పి ప్రతి వాళ్ళు ప్రశ్నలు అడిగితే సుప్రీంకోర్టు అడిగినా కూడా చాలా వరకు ఆ డేటాని ఈ పేర్లని ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ నిరాకరించిందండి. ఇవ్వనంటే ఇవ్వను, ససేమిరా ఇవ్వనంత. ఇవ్వను అండమే కాదు, వాళ్ళు కథనాలు సోర్సెస్ ద్వారా బయటికి ప్రచారం చేసినటువంటిది ఏంటంటే ఇంతమంది విదేశీయులు ఉన్నారు, ఇంతమంది చొరబాటుదారులు ఉన్నారు, ఇంతమంది వాళ్ళు ఉన్నారు, ఇంతమంది వీళ్ళు ఉన్నారు, ఇంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళందరినీ తీసేసామని చెప్పారండి. కాదు కూడదు ఏవైనా సరే ఆ జాబితా ప్రకటించి తీరాల్సిందే, ఆ పేరు ప్రకటించాలి, ఏ బూత్ ఏ నియోజకవర్గంలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ పార్టీలో ఉన్నారో ప్రకటించాల్సిందే అని కారణం కూడా ప్రకటించాల్సిందని ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చి ఏమైనా సరే తప్పించుకోలేదు అన్న పరిస్థితి వచ్చినప్పుడు ప్రకటించారు కదండి. ఒక్క పేరు చొరబాటుదారు, ఇతను ఫారినరు అని చేత ఈ పేరు తీసేసేవనే మాట ఎక్కడ ఉందంటే ఒక్క చోట్లేదు. మరి ఏంటి ఈ ప్రోపగాండా ఏమిటి, ఈ ప్రచారం ఏమిటి, ఈ గోళ ఏమిటి, ఎందుకు తీసేసావు? అండ్ చనిపోయారు అన్నటువంటి వాళ్ళని రాజకీయ నాయకులు మన ప్రతిపక్ష నాయకులు కలిశారు, చూసాం. ఇందాక డాక్టర్ గారు ఇక్కడ చెప్పారు. అంతేకాదు పోయినటువంటి వాళ్ళు ఎవరు అనేది పరిశోధన చేస్తే ఎవరిని పోయినట్టుగా పేర్కొన్నారంటే 30 ఏళ్ళ వాళ్ళు, 25 ఏళ్ళు, 30-40 ఏళ్ళ వాళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళు లోపు. ఓకే, 50 ఏళ్ళ వాళ్ళు లోపు కూడా పోతారు, పోవట్లేదు అంటలా. కానీ 90% పోతారా ఒక నియోజకవర్గంలో? ఒక నియోజకవర్గంలో 5,000 ఓట్లు చనిపోయారని తీస్తే అందులో 4,000 మంది 50 లోపు ఉంటారండి. ఎవరన్నా ఎక్కడ ఉంటారా? ఇంత దారుణంగా అంటే ఈ ఓటర్లు ప్రభుత్వాన్ని ప్రతినిధుల్ని ఎన్నుకునే రోజులు పోయాయి. భారతదేశంలో ప్రభుత్వం ఓటర్లని ఎన్నుకుంటోంది. గవర్నమెంట్ ఈజ్ ఎలెక్టింగ్ అండ్ సెలెక్టింగ్ ద ఓటర్స్. ఆ స్టేజ్కి మనం వచ్చాం. ఇది మొన్నటి వరకు ఇందాక నేను చెప్పినట్టుగా వెచ్చగా ఉంది అనుకుంటూ ఇప్పుడు ఉడికిపోతున్నాం. కప్పలు ఉడుకుతున్నాయి. ఇప్పుడు అంచేతనే రాజకీయ పార్టీలు కూడా కదులుతున్నాయి. దీన్ని ఛాలెంజ్ చేయకపోతే, ఆపకపోతే, పౌర సమాజం నడుం కట్టకపోతే, రోడ్డు ఎక్కకపోతే, ఆపకపోతే, మొన్న ఎన్నికల్లో 5 కోట్ల ఓట్లని పెంచారండి. వచ్చే ఎన్నికల్లో 10 కోట్ల ఓట్లు పెంచుతారండి.
దిక్కు దివాణం ఉండదండి. ఆ తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో 20 కోట్ల ఓట్లు పెంచుతారండి. దిక్కు దివాణం ఉండదండి. ఎవరితో చెప్పుకోండి. నేను ఊరికే అనలేదు, బాధ్యతగా చెప్తున్నాను ఈ మాట. ఇది ఇవాళ మనం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అనేటువంటి మాట 2 మాటలు చెప్తాను మీతోటి. ఎందుకు వచ్చిందంటే, మీరు ఒక్కసారి భారతదేశ ఎన్నికల చరిత్ర తీసుకోండి. భారతదేశ ఎన్నికల చరిత్రలో ఈ దేశం కేవలం ఒక మతానికి చెందింది, హిందువులకు మాత్రమే చెందింది. మిగతా వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. మిగతా వాళ్ళు ఉంటే ఉంటారు, కానీ వీళ్ళకి లోబడి ఉండాలి. ఓటు హక్కు లేకపోయినా పర్వాలేదు, పడుండేలా ఉండాలి. ఇది హిందువులదే ఈ దేశం, ఇంకోళ్ళకి స్థానం లేదు, ఇది మెజారిటీ హిందువులది కాబట్టి ఇది హిందూ రాజ్యం అనేటటువంటి ఎజెండాతో వచ్చినటువంటి భారతీయ జనసంఘానికి ఈ దేశంలో హయ్యెస్ట్ ఓట్ ఎంత వచ్చింది తెలుసా అండి? 1967లో వచ్చిందండి. హయ్యెస్ట్ ఓట్ 9.7% అండి. హయ్యెస్ట్. ఉద్దండులు ఉన్నారండి అప్పుడు. వీళ్ళు పిపీలకలు వాళ్ళ ముందు. అప్పుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ, బలరాజ్ మధోక్, స్వామి కరపత్రి మహారాజ్, గురు గోల్వాల్కర్, వీళ్ళందరూ ఉన్నటువంటి మహా హేమాహేములు, జగజ్జట్టీలు అంటారు, అలాంటి వాళ్ళు ఉండి ఇది హిందూ దేశం, హిందూ రాష్ట్రం అంటున్నప్పుడు ఈ దేశ ప్రజ 9.7% మించి ఒక్క ఓటు 10% కూడా రాలేదండి వాళ్ళకి. ఎప్పుడైతే ఆ రకమైనటువంటి ఎజెండాని పక్కన పెట్టి మేము అవినీతిని వ్యతిరేకిస్తున్నాము, లేకపోతే డెవలప్మెంట్ కోసం చేస్తాము, పాలసీ పెరాలసిస్ లేకుండా చేస్తాము, మరొకటి చేస్తాము, ఆ స్కామ్ లేకుండా చేస్తాము, ఈ స్కామ్ లేకుండా చేస్తాము, అన్ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ చేస్తాము అనేటువంటి మాటలు మాట్లాడుతూ మేము కూడా సెక్యులర్మే అంట మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చిందండి. అలయన్స్ పార్ట్నర్లు కూడా చేరడం మొదలుపెట్టారు. అంతవరకు రాజకీయ అస్పృశ్యత మనం చాలామంది గుర్తుండే ఉంటుంది. వీఆర్ నాట్ పొలిటికల్ అన్టచబుల్స్ అంటుండేవాళ్ళు, లాల్ కృష్ణ అద్వానీ లాంటి వాళ్ళు. అక్కడి నుంచి 14, 19 కూడా ఇంచుమించు ఎకనామిక్ ఎజెండా. 24లో మాత్రం కేవలం కమ్యూనల్ ఎజెండా, కాశ్మీర్ 370, రామ జన్మభూమి, ట్రిపుల్ తలాక్, కామన్ సివిల్ కోడ్, వీటితో వెళ్ళేటప్పటికీ అసలు మీకు ఎక్కడ లేని వ్యతిరేకత వచ్చిందండి. కాన్స్టిట్యూషన్ మార్చేస్తారు ఇనేటప్పటికీ ఎక్కడ లేని వ్యతిరేకత వస్తే ఇది ఓడిపోతున్నావు, లాభం లేదు, ఎన్నికల్లో మనం బతికి బట్ట కట్టలేము అనేటువంటి అనుమానాలు వచ్చిన తర్వాత మొదటి ఫేజ్లోనే 11 రోజులు తీసేసుకున్నారండి. తీసుకుంటే మొత్తం తారుమారు చేసి పారేశారు. రెండో ఫేజ్ తారుమారు చేసి ఇంతవరకు డేటా లేదు. 3, 4, 5, 6, 7 అన్ని ఫేజ్లు కూడా మార్చేశారండి. మార్చేసి 79 స్థానాలు అక్కడికి చావు తప్పి కన్నులట్టపోయి 79 స్థానాలు వేసుకున్నా కూడా 290కి వచ్చి ఆగారండి. వాళ్ళు వీళ్ళు సాయం చేస్తే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద, వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఇప్పుడు ప్రభుత్వాన్ని పెట్టారండి. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇన్ని అవకతవకలు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ నడిపినటువంటి ఈ ఎన్నిక, ఇన్ని ఓటర్ లిస్టులోనే ఇంత అవకతవకలు ఉన్నటువంటి ఎన్నిక, ఈ ఎన్నిక ద్వారా వచ్చినటువంటి లోక్సభ, దీనికి ఏమైనా పవిత్రత ఉందండి? దీనికి లెజిటిమసీ ఉందా? ఇది ఉండాలా? పోవాలి. ఈ లోక్సభలోంచి వచ్చినటువంటి ప్రభుత్వం ఉండాలా? దానికి ఏవైనా ఒక పవిత్రత ఉందా? దానికి లెజిటిమసీ ఉందా? అది జనామాదంతో వచ్చినటువంటి ప్రభుత్వమేనా? ఇది పోవాలా? ఇంత ఎన్నిక, ఇంత మ్యాజిక్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఉండాలా? ఎన్నికల సంఘం పోవాలి, లోక్సభ పోవాలి, ఈ లోక్సభలోంచి వచ్చినటువంటి ప్రభుత్వం పోవాలి. అప్పుడు కానీ ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యం ఊపిరి తీసుకోదండి. నేను ఏదో తీవ్రంగా మాట్లాడుతాను, దయచేసి అనుకోకండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత శాంతంగా, ప్రశాంతంగా దయచేసి ఆలోచించండి.
నేను చెప్పినటువంటి దాంట్లో ఏవైనా దోషం ఉందేమో ఒకసారి భూతద్దం పెట్టి వెతికి చూడండి. తప్పుంటే చెప్పండి ఇక్కడ తప్పు అని. కానీ ఇది గనక సరైనటువంటిది, నేను చెప్పినటువంటి లెక్క, నేను చెప్పినటువంటి తర్కం సరైనటువంటిది అంటే మాత్రం దయచేసి రోడ్డు ఎక్కండి. ఫేస్బుక్లోను ట్విట్టర్లోను కాదు, రండి, చెప్పండి. బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మనుగడ సాగడానికి వీలు లేదు, దీనికి ఒక శాంక్టిటీ లేదు అనేటువంటి మాట చెప్పండి. రాయండి, కొన్ని ఉత్తరాలు రాయండి, కార్డులు రాయండి, పోస్ట్ కార్డులు రాయండి, పిటిషన్లు పెట్టండి. ఎన్ని పోస్ట్ కార్డులు వెళ్ళాలంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి రాష్ట్రపతికో ఎలక్షన్ కమిషన్కో, అసలు ఆ రాష్ట్రపతి భవనం పెద్ద భవనం ఎన్ని గదులు ఉంటాయి, 100 గదులు ఉంటాయో ఏదో చెప్పారు నాకు. ఆ 100 గదుల్లో కూడా ఈ పోస్ట్ కార్డులతోటి ఆ గదులన్నీ కూడా నిండిపోయి బయట పడిపోతూ ఉండాలి. అన్ని పోస్ట్ కార్డులు వెళ్ళాలి. ఇది ఏం న్యాయం? ఇది అసలు రాష్ట్రపతి భవన్లో వెళ్ళడానికి కార్డులు తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి రావాలి రాష్ట్రపతికి. అప్పుడు కానీ ఈ దేశం, ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రపతి వ్యవస్థ మేలుకోదు. చెయ్యాలవుతా? చెయ్యండి దయచేసి. ఇది మొత్తుకుంటున్నాం కానీ చెయ్యండి. ఎవరో ఒకరు దీన్ని నడుం కట్టండి, గజ్జె కట్టండి, లేకపోతే కాదు. నేను ఇందాక చెప్పింది మళ్ళీ ఒక్కసారి ఏమనుకోండి రిపీట్ చేస్తాను. ఈసారి గనక దీన్ని మనం ఆపి 5 కోట్ల ఓట్లు, 5 కోట్ల ఓట్లు కాకపోతే 2 కోట్ల ఓట్లు, 3 కోట్ల ఓట్లు, 4 కోట్ల ఓట్లు, ఎన్నో ఓట్లు, ఇన్ని కోట్ల ఓట్లు, ఇన్ని నియోజకవర్గాల్లో ఇంత తేడా వచ్చింది, ఇంత అవకతవకలు జరిగాయి అనేటటువంటి మాట ఈ దేశం మొత్తం మీద మారుమోగాలి. ఇది కర్తవ్యం కావాలి. అప్పుడు కానీ ఈ ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించలేము. ఇది ఇప్పుడు గనక దీన్ని మరొక దానిలో ఇది కూడా ఫిజిలౌట్ అయిపోతే, ఏదో 4 రోజులు అరిచేరిపోయారు అనుకుంటే మనం మణిపూర్ని వదిలేసినట్టు దీన్ని కూడా వదిలేసామనుకోండి. మణిపూర్ని వదిలేసామా లేదా? వదిలేసాం. అసలు మణిపూర్ గురించి ఎవరు ఆలోచిస్తున్నాడు? ఏదో 2 రోజులు 2 స్త్రీలను నగ్నంగా ఊరేగించంటే అన్నం అయిపోయింది. ఇప్పుడు పెళ్ళిళ్ళు, పెటాకులు, వాళ్ళ విడాకులు, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అంచేత దీన్ని మాత్రం అలా దయచేసి వదలకండి. ఈ దేశం యొక్క ఆత్మ ఇందులో ఉంది, ఈ దేశం యొక్క భవిష్యత్తు ఇందులో ఉంది, ఈ దేశం యొక్క స్వభావం, ఈ దేశం ఎటు వెళ్ళాలి అనేది ఇవాళ మనం తీసుకునేటువంటి నిర్ణయంలో ఉంది. దయచేసి దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి పెద్దలందరూ కాస్త దీని గురించి కాస్త చొరవ తీసుకుని ఖమ్మం ఈ దేశానికే ఒక మార్గదర్శనం చేసింది. 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత నిప్పు ఎక్కడ రాజేయబడింది, ఎక్కడ అంటుకుందంటే ఖమ్మంలో భక్త రామదాసు కళానికేతన్లో రాజుకుంది, అంటుకుంది. ఇక్కడి నుంచి దావాణంల మొత్తం దేశం అంతా పాకిపోయింది. ఈ భ్రష్టమైనటువంటి ఎన్నికల కమిషను, ఎన్నికల వ్యవస్థని కాల్చేసింది, దహించి వేసింది ఖమ్మంలో పుట్టినటువంటి మంట, ఖమ్మంలో పుట్టినటువంటి జ్వాల అనేటటువంటి మాట చరిత్రలో నిలబడాలి అని చెప్పి నేను మీ అందరికీ అప్పీల్ చేసుకుంటున్నాను.